ముసలోళ్ళు కనొచ్చు మరి చెప్పపోతే ఘనంగా 60 వయసుకు 5 చక్కర ఇచ్చిందని ముసలోళ్ళు కన్నప్పుడు చెప్పపోతే నిన్ను చెప్పు అంటే ఇక సాల్ చెప్పు సాయవ్వ అంటున్నాడు ఈ నీడ్స్ ఇంకొకరిని పట్టుకున్నాడు మా ధర కలిసి మేము ఇళ్ళ పో నేను వస్తున్నాం చెప్పు అంటాను నాదో నాదా మా అక్కును నేను పిల్లగాళ్ళను మంచిగా తానం పోయాలని పసి పిల్లగాళ్ళను పట్టుకొని ఇద్దరు పిల్లగాళ్ళను పట్టుకున్నాం ఇక తానం పోతానని గంగలకు చూస్తాను మంచిగా దగ్గర ముచ్చట పెడతాను ఆయన నువ్వు లేకుండా మరిదనటోడు ఆసర అవుతాడు కైతెలు కొట్టుడు ఒక బియ్యం బత్తలే పట్టుడు ఆసర అవుతాడు అయితే ఇద్దరు పిల్లగాళ్ళ తానం పోతామని పెయి నిండా నూనెలు రాసి ఆ నూనెలు రాసిన పిల్లగాళ్ళను నూనె సమరం అట్టనే పట్టుకొని తానం పోతామని గంగలు దిగినాం గంగలు దిగిన వాళ్ళే పాడువాడ గంగ బాగా వచ్చి పాడైతాను మాకు ఏర్పడపోయిన వాళ్ళే ఇద్దరు పిల్లగాళ్ళ పట్టుకొని నా మరిది ఎర్రగా ఉండాలి నా ఆడబిడ్డ ఎర్రగా ఉండను అని మంచిగా అన్ని తీరుల సబ్బులు పెట్టి తానం పోతామని ఇక గంగల దిగినాక కాలు కింద పాకురు పట్టిన బండ పాడైంది మాది ఏ తప్పు లేదు పాకురు పట్టిన బండ పాడైంది జర్రన జారా పిల్లగాళ్ళు గంగలా పడ్డరే నాదా అయినా మా ఆడబిడ్డ గంగల పడ్డది మా మరిది గంగల పడ్డది ఎట్లయినా మంచి మేము చచ్చిపోయినా మంచిగా నా మరిదిని ఎత్తుకురావాలి నా ఆడబిడ్డని ఎత్తుకురావాలని మెల్లిగా మేము ఇద్దరం కలిసి గంగల దునికినాం ఇక గంగల దిగి ఇంత మంటి నీళ్ళకి పోయినామయ్యా ఇక ఇంత మంటి నీళ్ళకి పోయినా కూడా గంగ బాగా రావట్టే పిల్లగాళ్ళు ఉరుకుతారు గంగల నేను ఒడ్డెక్కి ఓ ఓ ఓ అని మొత్తుకుంటే మీకు నచ్చిందా నచ్చిందా మరి ఎన్రాను నువ్వు దెబ్బ అత్తి గుద్దుతివి ఎట్లయితే మిమ్మల్ని వెళ్తామా గంగల దూకి మీరు పో గంగల దూకి పొలగాళ్ళు నువ్వు ఆపాడు అగలగలగల మాటలు మాట్లాడిండు అగలాడి మొదలైందంటే పారిపోయేటంతో 13 మంది అన్నట్టుగా వాటి రోజు లోపల మా భార్యలు చూసినవా అన్నరాని మాటలు చెప్పుతా ఇవల్ల మా భార్యలు నేను కొడతా ఇవల్ల కొడితే పడైంది కొడతా ఏమున్నది వాళ్ళ కొడతా రేపు మన దగ్గర తీసుకుని నేను కదా అని చెప్పి ఏనాడు భార్యలు ఆ మాటలు మాట్లాడుతా అంటే అంత లోపల తమ్ముడు చూసినవా ఏనాడు చేయలేదు నువ్వు తమ్మిని తీసుకొని వెళ్ళి వచ్చిండు చెల్లెలు పట్టుకొని మా భార్య నీళ్ళల్లో వారేసింది ఎవరు వారేసిన సంగతి ఏముంది అన్నయ్య సూర్యవద్ది రాజా నీ వదిన వారేయలేదు నీ భార్య వారేయలేదు మన తమ్ముడు మన చెల్లెకు ఏనాడు తానం పోతా అంటే జారిపోయి వాళ్ళు గంగలోపల పడ్డారు అట్రా అని చెప్పి ఏనాడు చూసినవా ఆ భార్యలు ఎంబడి పెట్టుకున్నాడు పెద్దోడు పాలవద్ది మారాదు తమ్ముడు నిన్ను చెల్లని చేతిలోపల పట్టుకున్నాడు
పెట్టిండు 5 రోజుల నాడు పిట్ట పెట్టిండు 9 రోజుల నాడు చిన్న కర్మ 11 రోజుల నాడు పెద్ద కర్మ చేసిండు తల్లిదండ్రి పేరు మీద అన్నదానం వేసిండు ఆ దానం హరికథలు బుర్రకథలు భారత భాగవతాలు చెప్పించిండ్రు భారత భాగవతాలు చెప్పించి ఈ పెద్దోడు బాలవద్య మహారాజు చిన్నోడు సూర్యవద్య మహారాజు భార్యలకు ఏనాడు తమ్మిని నమ్ముతలేరు చెల్లెను నమ్ముతలేరు తమ్మిను చెల్లెను మా వయ్యరాజులు చచ్చిపోగా మా చేతులు పెట్టి మా కాళ్ళు మొక్కిండ్రు కడుపులో పుట్టకున్న కన్న కొడుకు లెక్కన దాదుకుంటావు కన్న బిడ్డ లెక్కన దాదుకుంటావు అన్నారు ఇద్దరు అన్నదమ్ములు చెల్లెను చేత పట్టుకొని పెద్దోడు బాలవద్య మహారాజు చిన్నోడు సూర్యవద్య మహారాజు పచ్చిపాలు వాళ్ళు వద్ద ఉన్నారా పచ్చిపాలు వాళ్ళు వద్ద ఉన్నారా మేము కూడా గివ్వే అనుకున్నాం అదే బాగా ఎగిరిస్తారు రామ రామ కొన్ని రోజులైనా రోజులన్న కట్టయ్యే అంటే ఇద్దరు పిల్లలు ఆ కొడుకు శివసేన రాజు ఆడి వెళ్ళ శివలీల దేవిని పట్టుకో ఆ ఇద్దరు అన్నగాళ్ళు మాత్రం బాలవద్ది సూర్యవద్ది అటువంటి మాత్రం భార్యల మీద నమ్ముతలేరు పిల్లగల్ల సాధంగా పెంచి పెద్ద ఇంత పిల్లలైనా పిల్లగళ్ళు పెరుగుతారు పిల్లలు మాత్రం ఏడాది 2 ఏళ్ళ 3 సంవత్సరాల పిల్లలు పెరుగుతాండ్రు ఆడికి 5 ఏళ్ళ పిల్లలైనా 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 5 సంవత్సరాల పిల్లగాళ్ళు పెరుగుతాండ్రు శివసేన రాజు శివలీలదేవి 5 ఏళ్ళ పిల్లలంటే అవలాల చూడండి ఇప్పటికప్పటికంటారు చదువు రానివాడు సభలోన దున్నపోతు విద్య రానివాడు ఇంత పశువు దొంగలకు దొరకంది విద్య పాలోడు వంచుకుంది విద్య ఎంతమందికి దానము చేసిన తరగంది చదవన్న రవ్వలాలా ఒక్క 5 ఎకరాలున్న మనిషి ఏమని కోరుకుంటున్నా కొడుకులకు బిడ్డలకు రేపటి కల్లా నేను 10 ఎకరం కొనియాలనుకుంటున్నా కానీ ఆ 5 ఎకరాలు అమ్మి పెట్టైనా కొడుకులకు అయిన చదువు చదివిస్తే రేపు నౌకరత్తే వాడే కొనుక్కోవడం 20 ఎకరం
ఆ ముచ్చట తెలియదు. నా కడుపు లోపల పుట్టకున్నా నా కడుపులో పుట్టిన కొడుకులు చదువుకుంటాను. నాకు తమ్ముడిని శివసేన రాదు. నా కడుపులో పుట్టకున్నా నా చెల్లెల శివలీల దేవిని కడుపులో పుట్టిన కన్న బిడ్డలు పెంచుకుంటాన్నా. అటువంటి మాత్రం అనగా రేపటి కల్లా రాజవంశస్థులం కాబట్టి రాజ పుట్టువాడు పుట్టినప్పుడు రణం అంటే మేము రాజ్యం ఏలాలే. నా తమ్ముడు చెల్లెను చదువు బల్లల్లో వడగొడతానన్నరా అని తమ్ముని బేటికి వచ్చిండు, చెల్లె బేటికి వచ్చిండు. పెద్దోడు బాల వద్ది రాదు, రెండో వాడు సూర్య వద్ది రాదు. ఆడివిల్ల పూలవతి దేవి ఆ తల్లి శాబంతి దేవిరా. ఆ ఇద్దరు అదినులు చదువు బల్లల్లో వడగొట్టేస్తాం. మా మరిదిని చదువు బల్లల్లో చదువు శాస్త్రములు జ్ఞాన వినోదులు మా ఆడిబిడ్డును మా మరిది నేర్చుకోవన్నని. మరి అదినే ఓ మరినమ్మా నేనే మా మరిది 5 ఏళ్ళ పిల్లగాడు అయిండు. 5 ఏళ్ళకే నీకు ఇంత నాకేం పెడతారు అదినే ఆడిబిడ్డ అదినే మా ఆడిబిడ్డ శివలీల మా చెల్లె ఆడిబిడ్డ మీద మన ఎత్తిపోయా. నమ్మకు నిన్ను ఎవరు మాట్లాడవాడు ఏమన్నా అంటేనమ్మా అదినే ఏమో అంటాడు. మరి ఆడిబిడ్డ మీరు ఇంతే 5 ఏళ్ళ పిల్లగాళ్ళు అయ్యారు. ఓ పొద్దుగాల లేస్తేనే ఆడకట్టోళ్ళంతా మంది నా సంవత్సరం పొద్దుగాల లేస్తేనే అసలు మంది నా సంవత్సరం నాదే ముందట వేసుకుంటాను. నాదే ముందట వేసుకుంటాను. ఏంటి నా ముచ్చట్నే ఓ ఫలానిగా పూలవతి గట్ట ఎత్తంది గిట్టి ఎత్తంది దాని మీద మనవాడ ఏం మంచిదని కాకపోతే నేను లంగనా ఏమన్నా నా ముచ్చట్లు అంటే ఉరికెత్తారు. నేనేమన్నా అసోంటిదా నేనేమన్నా సంసారం నన్ను ఈ ఊళ్ళో నన్ను ఈ ఊళ్ళో ఏలుపెట్టి చూపిన వాళ్ళే నిజంగా ఏలుపెట్టి చూపిన వాళ్ళు లేరు, ఎండ పట్టి ఇచ్చిన వాళ్ళు లేరు, ఎల్లమ్మ గడి కూర్చిన వాళ్ళు లేరు. ఇది తొవ్వ మీద మా అన్నవాడ ఇదేదో తొవ్వ మంచిగా ఉన్న చక్కగా తీసుకుపోతాడు కూడా తీసుకుపోతాడు. ఆ శర్రవారెత్తాను. అయ్యో నిన్ను చెప్పు నా మీద వచ్చింది నీది వచ్చిందా? ఎందుకు పిలిచిన కారణం చెప్పు. గాలతో మనకు లొండి ఎందుకు చెప్పు. మరి ఒక మాట ఇంతే 5 ఏళ్ళ కొడుకు అయినావు కాబట్టి చదువు బల్ల వాడగొట్టేస్తా. ఎందుకంటే మంది నా చదువుతున్నాము దానికి గటన్న పోతలేదు పోయి ఇక పిల్లగాళ్ళను బల్లెనన్న వడగొట్టేస్తలేదు నా ఇద్దరు ఇస్తారు బల్లల్లో వడగొట్టేస్తా. సారి పోదాం పక్కన ఎత్తుకొని పట్టుకోవాలి. వాళ్ళు సోకు సోరాకు ముఖం బిగిరాకు ఆయన పిత్తులన్నీ అంగడి పోతాడ ఊరిని పిత్తులన్నీ ఉపాసం ఉన్నాయట. బాగా నిన్ను ఎత్తుకున్నట్టయితే మరి నువ్వెంతున్నావు నేనెంతున్నా. నిన్ను ఎత్తుకున్నట్టయితే బల్ల మీద మడికట్టు పొలంలో ట్రాక్టర్ దిగబడ్డాడు. ఇంకో ట్రాక్టర్ తెచ్చి దిగుతాం. ఇది చూడు రీనది కూడా తెలివి నువ్వే నేర్పినట్టున్నావు. ఉంటావు నువ్వు నాకు దొరికే నీకేదో 15 ఇచ్చినట్టున్నాడు. అప్పిచ్చిండ ఏంటి అయితే మరి సరే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే తవిడిచ్చినప్పుడు తంగళ్ళు వికార రాకపోతే నీళ్లు వచ్చి నానబెట్టి వికారు ఎట్లయితే అయింది ఇక పోదాంపా అని అవగానాడు చూడు. అవో కన్న తల్లి పూలవతి ఆడి విల్ల శావంతి దేవిరా రామా. ఆగో సంబరపడుకుంటా చదువు వల్ల పాటలు పట్టుకున్నారమ్మా. సిరులు ఉన్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో. సిరులుండు తావులమ్మా ఈ పల్లెల్లోనా. రాని మన సింగరేణి ఎఫ్సిఐ మన కండగుందిరా. రాత్రి
నింబవల్లు తేడలేదు కదరా మన రామగుండము దేశానికే వెలుగులు తెచ్చిందా ఎందుకుంటావా మనకు అండగుందిరా మేధావులకు మెలియమైనది మేడిగడ్డ మన మెదడు జిల్లరా అది నైజాం రాజు నడ్డి విరిచినారో మన నిజామాబాదు కాకతీయులకు పుట్టినిల్లు కదరా మన వరంగల్ నేను కూడా ఎక్కుతా నేను నడవా పోయే ఏడెక్కాలరా గోసి పెట్టుకోలే గోల్చాడు ఎత్తున్నావు నీకు ఎక్కరాదు నా లెక్క ఆయనతో లంగ పర్వ అన్నది అనుకో ఇచ్చే కట్టంలో 100 ఆపుతారు నా లంగ జినిగాన్ని నా లంగ జినిగాన్ని అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఓడిపోవాలని ఆ లంగ జినిగా రేవంత్ రెడ్డి ముందు నీ లంగకేమో నింపుకుంది చెల్లె మొన్న ఆయన గెలవన్నా అని ఆయన జెండలు పట్టుకొని తిరిగితే 5 జెండలు గెలిస్తే పెద్ద పెద్ద జెండలు ఉత్తవాదని ఆయన పేరు మీద ఆయన గుర్తు కొద్ది 5 లంగలు ఉట్టించిన 5 ఏళ్ళ మళ్ళా పిండితే ఆయన ఓడిపోయినాడు విండుతా చినుగుతే ఆయన ఓడిపోయినాడు చినగాలి పడ్డకాడ కందిపోయి ఉండి ఎటు పోయిందిరా ఇవే బడి నువ్వు గిట్టే పిడిపిడా తెచ్చేస్తావా ఇగో వీళ్ళంతా స్టూడెంట్సే వీళ్ళంతా అగో ఇక్కడ చదువుకుని వీళ్ళు బాగా వీళ్ళు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు దగ్గర లాస్ట్ కూకున్న వాళ్ళు 5, 6, 7, 8, 9 అక్కడ వీళ్ళంతా వీళ్ళు 9th వీళ్ళంతా పండుకున్న వాళ్ళు ఏ క్లాసు ఇక పండుకున్న వాళ్ళు 10th వాళ్ళు అదే తరగతి నేను 10 చదువుతా డైరెక్ట్